వెల్కమ్ బ్యాక్ టు సాహిత్య షూట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు అయితే శివరాత్రి వీడియో అయితే తీయడం జరిగింది. నేనైతే ఇక్కడ పోచారంలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చాను దర్శనం కోసం. అండ్ పొద్దున్న నుంచి ఫాస్టింగ్ ఉన్నాను. సో ఈవినింగ్ ఫెస్టివల్ కదా, చాలామంది ఉంటారు. ఎలా అని చెప్పేసి నాకైతే 1 year బ్యాక్ నుంచి పోచారంలో ఒక టెంపుల్, ఈ టెంపుల్ చూస్తున్నారు కదా, పోచారం ఇది శివాలయం టెంపుల్ అనమాట. నేను ఒక్కసారి విజిట్ చేశాను. అంతగా క్రౌడ్ లేడు, చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే ఈ టెంపుల్. సరే అని చెప్పేసి శివరాత్రి రోజు నార్మల్ శివాలయంలో చాలా జనాలు ఉంటారు, ఇక పాపతో కుదరదని చెప్పేసి అయితే నేను ఈ టెంపుల్కి, అది కూడా బిలో 6 లోపే వచ్చేసాను నేను ఇక్కడికి. 5 to 6 లోపు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చాకైతే నేనైతే లిటరల్లీ షాక్ అండి. అసలు నార్మల్ డేస్లో అసలు టెంపుల్ చాలా తక్కువ మంది ఉంటారు, కానీ ఈరోజు చూసారు కదా మినీ సెట్ జాతరలానే ఉంది. సో లోపలికి వెళ్ళి టెంపుల్ ఎలా ఉంది, ఏంటి, దర్శనం ఎలా అయిందో చూసేద్దాం. సో ఇక్కడ లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి అమ్మవారు ఉంటుందన్నమాట చెట్టు దగ్గర. అండ్ ఈ అమ్మవారిని చూస్తే చాలా అసలు అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి లిటరల్గా. అండ్ మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే గుడి బయట చాలా పెద్ద స్టేజ్ అయితే వేశారు. అండ్ లోపల కూడా ఇక్కడ చిన్న స్టేజ్ అయితే వేశారు టెంపుల్ లోపల. అండ్ ఇక్కడ చిన్న చిన్న పిల్లలందరూ నాట్యం వేస్తున్నారు, అండ్ పెద్దవాళ్ళందరూ బయట వేశారనమాట. అది మీకు ఎండ్లో చూపిస్తాను. ఇక మేమైతే ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ చూసుకుంటూ ఇక్కడ లైన్లో అయితే వచ్చి నించున్నాము.
ఒకటేసారి రెండు వస్తుంది. సో ఇక్కడ చూడండి ఎంత చిన్న చిన్న పిల్లలు, ఆ గెటప్ ఎంత క్యూట్గా ఉన్నారో. ఇక ఫైనల్గా చూసారు కదా, దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ మాకు ఎగ్జిట్లో డ్రింక్స్ ఇస్తున్నారనమాట, అండ్ బాదం మిల్క్. ఫాస్టింగ్ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నమాట. ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్న చెరువు లాగా ఉందన్నమాట. వాటర్ చూస్తున్నారు కదా. ఏరియా మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈవినింగ్ టైంలో. చెప్పాను కదండి 5 to 6 లోపల వచ్చామని, అందుకే చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. అండ్ మేము బయటకు వచ్చాక మాత్రం క్రౌడ్ అయితే చాలా పెరిగిపోయింది. ఇక్కడ ఈ స్టాచ్యూ చూసారు కదా ఎంత బాగుందో. ఇక్కడ కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం మేము ముగ్గురం.
ఇలా దర్శనం అయిపోయి బయటికి వచ్చామో లేదో చూస్తున్నారు కదా, ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది శివుడు పార్వతిది. ఇక్కడ చాలా అసలు రష్ అయితే చూస్తున్నారు కదా, అందరూ దండం పెడుతుంటే మా పాప చూడండి, మా పాప కూడా పైకి చేయెత్తి తను కూడా మొక్కుకుంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బయట స్టేజ్ అయితే ఎంత పెద్దగా వేశారో, అండ్ లోపలైతే చిన్న చిన్న పిల్లలతోని నాట్యం వేపిస్తున్నారు, ఇక్కడ బయట పెద్దవాళ్ళతో నాట్యం వేపిస్తున్నారు. చాలా క్యూట్గా అనిపించింది. ఇక ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోయాము. మా హస్బెండ్ అయితే వాల్మీకి రామాయణం అయితే తీసుకున్నారనమాట. వాళ్ళు ఆఫర్లో 250 అనగానే సరే అని చెప్పేసి అయితే తీసుకున్నారు. ఇంట్లో ఆల్రెడీ భగవద్గీత అయితే తీసుకున్నాను పాప అన్నప్రసన్న కోసం. సో ఇప్పుడు రామాయణం కూడా ఉంటే బాగుంటుందని చెప్పేసి తీసుకున్నా. సరే ఓకే అని చెప్పేసి నేను కూడా సరే అన్నా. చూడాలి ఎంతవరకు చదువుతాము. ఇక మా పాప అయితే చూడండి, ఒక టాయ్ అయితే ఇప్పించాడు వాళ్ళ డాడీ. ఏదైనా 120 అనగానే సరే అని చెప్పేసి అయితే ఈ ప్యారెట్ అయితే ఇప్పించాడు. తను దీంతో ఆడుకుంటుంది. ఇది లైట్ కూడా వస్తుందన్నమాట. యష్ణ ఒకసారి నాన్న, ఇలా లైట్ కూడా వస్తుంది, బాగుంది కదా. అండ్ నాకైతే ఈ చైన్ నచ్చింది, ఎందుకో బాగుంది అని చెప్పేసి అయితే తీసుకున్నాను. ఇది 200 అయితే చెప్పారు. సో
సో నేనైతే 4:30కే ఫాస్టింగ్ అయిపోయింది. మా హస్బెండ్ ఇప్పుడే అయిపోయింది అనమాట. 6:37 ఇక ఇంటికి వచ్చేసరికి 9 అయింది ఫెస్టివల్ నుంచి. చూసారు కదా, ఇదే నా శివరాత్రి వ్లాగ్. ఐ హోప్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ అప్కమింగ్ కొత్త కొత్త వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా పెండింగ్ వీడియోస్ అయిపోయాయి. గోవావి అంటే మా ఫస్ట్ యానివర్సరీవి ఇలా చాలా వీడియోస్ అయితే తీశాను. బట్ అన్ఫార్చునేట్లీ కొన్ని ఫ్యూ థింగ్స్ వల్ల నేను అది హోల్డ్లో ఉండిపోయాయి. సో అవన్నీ నేను త్వరగా రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ ఓకే, ఇప్పటివరకు అయితే ఎవరైతే నా ఛానల్ని ఇంకా లైక్ చేయలేదో లైక్ చేసేసేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.